దీపావళి సందర్భంగా ఇవాళ నేను కరకజ్జం చేయడం చూపిస్తున్నాను. 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను, 1 కప్పు బెల్లం తీసుకున్నాను, అరకప్పు బియ్యపిండి, 1/2 చెంచా ఇలాచీ పొడి. బెల్లము గిన్నెలో వేసుకుని 1 అరకప్పు నీళ్లు పోసి పాకానికి పెట్టుకుందాము. ముందర పిండి కలుపుకుందాము. కొంచెం నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండి మాదిరి పిండి కలుపుకుందాము. ఒక స్టవ్ మీద బెల్లం పాకం పెట్టుకున్నానండి. నూనె ఎసరు పెట్టుకున్నాను. నూనె బాగా కాగింది. బూందీకి చూసుకుందాము. ఇలాగా చిల్లుల ప్లేట్ పెట్టుకున్నానండి. బాగా ఈక్వల్గా వస్తుంది, బాణాలంతా వస్తుంది కదండి. ఇదిగోనండి, ఇలా ఉండలా రావాలండి. పాకం ఉండలా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి వేసుకుని బూందీ వేసుకుందాము. కొంచెంగా బూందీ వేసుకుని కలుపుకుందాము అండి. బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇలా నెయ్యి రాసి పెట్టుకున్నానండి. ప్లేటుల్లోకి తీసేసుకుందాము.